హాయ్ హలో అండ్ వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో వెస్టీజ్ కొలాజిన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. దానికన్నా ముందు మీరు మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. బికాజ్ నేను రెగ్యులర్గా మా ఛానల్లో మీ వెస్టీజ్ బిజినెస్కి హెల్ప్ అయ్యే కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో డోంట్ మిస్ ఇట్. అసలు కొలాజిన్ అంటే ఏంటి? కొలాజిన్ అనేది వన్ టైప్ ఆఫ్ ప్రోటీన్. ఇది మన బాడీలో వన్ ఆఫ్ ద మెయిన్ బిల్డింగ్ బ్లాక్. ఇది ఎక్కువ శాతం మన బోన్స్లో, టెండన్స్లో అండ్ లిగమెంట్స్లో కనిపిస్తూ ఉంటుంది. టూ బోన్స్ కలిసే చోటును జాయింట్ అంటారు. అండ్ ప్రతి జాయింట్ మధ్యలో కార్టిలేజ్ అనే ఇంపార్టెంట్ మెటీరియల్ ఉంటుంది. ఈ కార్టిలేజ్ అనేది ఒక రబ్బరీ లైక్ మెటీరియల్. ఇది ఏం చేస్తుందంటే మనం మూమెంట్ చేస్తున్నప్పుడు, మన బాడీ మూవ్ అవుతున్నప్పుడు బోన్స్ ఒకదానికొకటి రబ్ అయ్యి డ్యామేజ్ కాకుండా చూస్తుంది. సో ఈ కార్టిలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. బట్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ రిపీటెడ్ మూమెంట్ వల్ల ఈ కార్టిలేజ్ అనేది పలసపడుతూ డ్యామేజ్ అవుతూ పోతుంది. అండ్ దీనివల్ల బోన్స్ ఒకదానికొకటి రబ్ అయ్యి బోన్స్ డ్యామేజ్ అయ్యి అది పెయిన్ని కలిగిస్తుంది. అండ్ కొలాజిన్ గురించి వస్తే, కొలాజిన్ అనేది ఏజ్తో పాటు బొక్కల్లో తగ్గుతూ వస్తుంది. అండ్ అంతేకాకుండా ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన బాడీ కొలాజిన్ ఉత్పత్తి చేసే క్వాంటిటీ కూడా తగ్గుతూ వస్తుంది. ఇది ఒక్కటే కాదండి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోవడం, మంచి ఫుడ్ తీసుకోకపోవడం, హయ్యర్ షుగర్ క్వాంటిటీస్ ఉన్న ఫుడ్ తీసుకోవడం, ఇవన్నిటి వల్ల మన బాడీలో ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ అయ్యి కొలాజిన్ బ్రేక్డౌన్ పెరుగుతుంది. దానివల్ల కొలాజిన్ బ్రేక్డౌన్ అనేది స్పీడప్ అవుతుంది. సో దీనివల్ల ఆస్ట్రియో ఆర్థరైటిస్కి దారితీస్తుంది. ఆస్ట్రియో ఆర్థరైటిస్ని డీజెనరేటివ్ జాయింట్ డిసీజ్ అని కూడా అంటారు. ఇది సాధారణంగా మనకు అందరికీ తెలిసిన భాషల్లో ఏంటంటే మోకాళ్ళ నొప్పులు. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఆర్థరైటిస్. ఇది కామన్గా మనము ముసలి వాళ్ళల్లో, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో చూస్తూ ఉంటాము. ఆస్ట్రియో ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి నడవడం, జాయింట్స్ మూవ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, పెయిన్ఫుల్గా ఉంటుంది అండ్ జాయింట్స్ దగ్గర వాపులు కూడా వస్తాయి. అన్ని రకాల జాయింట్ సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ మన వెస్టీజ్ కొలాజిన్. వెస్టీజ్ కొలాజిన్లో రోసిప్ ఎక్స్ట్రాక్ట్ అండ్ విటమిన్ సి ఉంటాయి. ఇది మన హెల్దీ టిష్యూస్ అండ్ జాయింట్ హెల్త్ని సపోర్ట్ చేస్తుంది. ఇది జాయింట్ కంఫర్ట్, ఫ్లెక్సిబిలిటీ మరియు కార్టిలేజ్ హెల్త్ని మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది. కొలాజిన్లో 3 ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఫస్ట్ది కొలాజిన్ పెప్టైడ్. కొలాజిన్ పెప్టైడ్ అనేది మన బాడీ ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది అండ్ కనెక్టివ్ టిష్యూస్కి ఈజీగా అవైలబుల్ అవుతుంది. ఇది మన బాడీలో వాపులని తగ్గిస్తుంది, మన జాయింట్స్లో పెయిన్ని తక్కువ చేస్తుంది అండ్ స్టిఫ్నెస్ని తగ్గిస్తుంది. ఇది ఆస్ట్రియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి చాలా సహాయపడుతుంది. సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రోసిప్ ఎక్స్ట్రాక్ట్. ఇది మన జాయింట్ పెయిన్ని తక్కువ చేస్తుంది అండ్ జాయింట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ జాయింట్స్లో స్టిఫ్నెస్ని చాలా వరకు తగ్గిస్తుంది. విటమిన్ సి అనేది థర్డ్ ఇంగ్రీడియంట్. విటమిన్ సి అనేది మన బాడీలో న్యాచురల్గా కొలాజిన్ సింథసైజ్ అయ్యేటట్టు, ఉత్పత్తి చెందేటట్టు చేయడంలో హెల్ప్ చేస్తుంది. సో ఓవరాల్గా కొలాజిన్ బెనిఫిట్స్ చూసినట్టయితే, కొలాజిన్ హెల్తీ టిష్యూస్ మెయింటెనెన్స్లో హెల్ప్ చేస్తుంది, హెల్తీ జాయింట్స్ సపోర్ట్ చేస్తుంది అండ్ మన బాడీలో జాయింట్స్ యొక్క ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ అంటే వాపులని తగ్గిస్తుంది, జాయింట్స్లో పెయిన్ని, స్టిఫ్నెస్ని చాలా వరకు తగ్గిస్తుంది అండ్ న్యాచురల్గా మన బాడీలో కొలాజిన్ సింథసైజ్ అయ్యేటట్టు, ఉత్పత్తి చెందేటట్టు చేస్తుంది. అండ్ మన మజిల్ హెల్త్ని కూడా మెయింటైన్ చేయడంలో కొలాజిన్ హెల్ప్ చేస్తుంది. కొలాజిన్ యొక్క డోసేజ్ వచ్చేసి 1 sachet ఇన్ 100 ml ఆఫ్ వాటర్ కలుపుకొని డైలీ 1 or 2 times తాగొచ్చు. దీని ఎంఆర్పి 700 రూపీస్, డిపి 600 అండ్ పీవి 20 పీవి. సో ఈ కొలాజిన్ అనేది ఎలాంటి జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకైనా వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. సో ఈ ప్రోడక్ట్ గురించి మీ ఫ్రెండ్స్కి, మీ టీమ్ మెంబర్స్కి అండ్ ఎవరైతే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి అండ్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి అండ్ మీ బిజినెస్ని పెంపొందించుకోండి. అంతేనండి ఈ వీడియోలో. మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకా హెల్ప్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.